అందరికీ నమస్కారము. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. హలో ప్రియమైన పెట్టుబడిదారులారా, ఇవాళ 17 అక్టోబర్ 2025 మార్కెట్ ఎలా ముగిసిందో, ముఖ్యమైన విషయాలు ఏం జరిగాయో మనం ఒకసారి సమీక్షించుకుని విశ్లేషణ చేద్దాము. ఇవాల్టి గ్లోబల్ మార్కెట్ అప్డేట్లోకి వెళ్తే అమెరికా మార్కెట్లు సబ్జూడెడ్గా క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మీద ప్రెజర్ కనిపించింది. ఎందుకంటే జియోన్ బ్యాంక్స్, వెస్టర్న్ ఎలియన్స్ వంటి బ్యాంకులు లోన్ లాసులు ప్రకటించడంతో డౌజోన్ 0.5%, S&P 0.6%, నాస్డాక్ 0.4% తగ్గి ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ చూపించాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ లో నెస్ట్లే షేర్స్ 9% జంపు అయ్యాయి. ఆసియా మార్కెట్లు మాత్రం చాపీగా ఉన్నాయి. నిక్కీ 1% డౌన్, హాంగ్సెంగ్ 1.5% కరెక్షన్ చూసింది. ఇప్పుడు వస్తే బిగ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ హిస్టారిక్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గోల్డ్ ధర ఔన్సుకు $40 అంటే ఇప్పటికంటే ఇదే హైయెస్ట్ ధర. ఎందుకంటే గోల్డ్ ఇంతలా పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ భయాలు, సేఫ్ హెవెన్ డిమాండ్, సెంట్రల్ బ్యాంకు కొనుగోళ్లు ఇవన్నీ కలిసి గోల్డ్ ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఆయిల్ మాత్రం పూర్తి రివర్స్ దిశలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $60.6 పడిపోయింది. ఇది 5 నెలల కనిష్ట స్థాయి కారణం. ఎందుకంటే ట్రంప్, పుతిన్ మీటింగ్ గురించి వస్తున్న వార్తలు, ఎనర్జీ సప్లై మరియు యుక్రెయిన్ శాంతి చర్చలపై ఈ సమావేశంపై దృష్టి సారిస్తుంది. అమెరికా ఫెడ్ వైపు చూసినా ఇక రేట్ కట్లు రావచ్చని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ తగ్గుతుండడం, హౌసింగ్ ప్రైస్లు స్థిరపడడం కారణంగా ఫెడ్ పాలసీ మరింత ఈజీగా అవుతుందని భావిస్తున్నారు. ఇండియా వైపు చూస్తే అమెరికా అధికారుల ప్రకారం భారత్ రిఫైనరీలు రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్లని 50% వరకు తగ్గించాయి. అయితే ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇలాంటి టాక్స్ గురించి సమాచారం లేదని క్లారిటీ ఇస్తోంది. మొత్తం మీద గోల్డ్ రికార్డ్ హైలో, క్రూడ్ ఆయిల్ లోలో, మార్కెట్లు మిక్స్డ్ ట్రెండ్లో ఈ వారాంతంలో పెట్టుబడిదారులు పూర్తిగా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవాళ సూచికలు, ట్రెండ్లు నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ముందుకు నడిపించాయి. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఈరోజు కొద్దిగా మార్కెట్ని డౌన్ చేశాయి. ఇంకా సెక్టోరియల్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్, నిఫ్టీ FMCG, నిఫ్టీ ఇన్ఫ్రా, నిఫ్టీ రియాలిటీ, బ్యాంక్ ఎక్స్ ముందుకు తీసుకెళ్ళగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటలు ఈ 3 మార్కెట్లో కొంత నియంత్రించాయి. ఇవాళ నిఫ్టీ 50, సెన్సెక్స్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మరియు FMCG రంగాలు లాభాలతో ముందుండి నడిపించాయి. బ్యాంకింగ్ మరియు హెల్త్ కేర్ రంగాలు కూడా సానుకూలంగా ఉండి మార్కెట్ మనోభావాన్ని మెరుగుపరిచాయి. అయితే ఐటీ మరియు మీడియా స్టాక్స్ మరియు మెటల్ స్టాక్స్ బలహీనంగా ఉండడం వల్ల మార్కెట్ పెరుగుదలను కొంత నియంత్రించాయి. ఇవాళ అందరు చూపు రిలయన్స్ ఇండస్ట్రీస్ Q2 ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అందుకే ఎదురు చూస్తుంది. ఇన్ఫోసిస్ Q2 ఫలితాలు ప్రకటించినప్పటికీ దాని షేర్ విలువ 2% తగ్గింది. ఈ రోజు కూడా ఏషియన్ పెయింట్స్ తన ర్యాలీని కొనసాగిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్, ఓలా శక్తి ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తిని ప్రవేశపెట్టడంతో దాని షేర్ కూడా పెరిగింది. ఇండియా విక్స్ 5% వరకు పెరిగింది. ఇది మార్కెట్లో కొంత అనిశ్చితి ఉంది అని సూచిస్తోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు FIIలు ఇటీవల వారాల్లో గణనీయమైన మొత్తంలో విక్రయించడంతో ప్రధాన ఆందోళనగా మారింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్, FMCG, రిలయన్స్ స్టాక్స్ బలంగా ఉండడంతో నిఫ్టీ రికార్డు బులిష్ సెంటిమెంట్కి ఇది చిహ్నంగా ఉంది. ఇవాళ మార్కెట్ బలమైన పెరుగుదలతో ముగిసింది. ఎందుకంటే నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్, నిఫ్టీ FMCG, నిఫ్టీ ఇన్ఫ్రా, నిఫ్టీ రియాలిటీ, బ్యాంక్ ఎక్స్ అన్ని మార్కెట్ బలమైన పెరుగుదలతో ముగిసింది. ఈ ప్లాట్ఫామ్ లేదా ఈ ఛానల్ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. మేము కూడా సాధారణ పెట్టుబడిదారులమే. మేము మా సొంత అధ్యయనం కొరకు మేమే ఇక్కడ అందించే విషయాలు పూర్తిగా స్టడీ పర్పస్ కోసం మాత్రమే. మీ పెట్టుబడి సలహాలుగా ఇది పరిగణించకూడదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ సొంత పరిశోధన మరియు మీరెవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. దయచేసి మీ సొంత జాగ్రత్త మరియు పరిశోధనపై మాత్రమే పెట్టుబడులు చేయండి. థ్యాంక్ యూ. మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.